ఫస్ట్లో రోడ్లు వేస్తారు, తర్వాత డ్రైనేజ్ కోసం అని మళ్ళీ రోడ్లు అవుతారు, తర్వాత మళ్ళీ రోడ్డు వేస్తారు, మళ్ళీ ఏదో ఒక పేరుతో మళ్ళీ రోడ్లు అవుతారు. ఇట్లనే ఇంకా మళ్ళీ రిపీట్లో చేస్తూనే ఉంటారు. వేసింది ఖర్చు, అన్నీ చేసింది ఖర్చు, ఈ పైసలన్నీ ఎవడు పెడుతుండు పైసలు? అన్నీ ప్రజల సొమ్మే, ఇది అంతా దిగిపోతారు పైసలు. ఇట్లానే ఒక ప్రకాష్ రాజ్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉంటాడు కదా, సినిమా ఇండస్ట్రీలో, ఆయన చెప్పిండు ఇది. ఆలోచిస్తే 100% నిజమనే అనిపిస్తుంది. అసలు నాయకులు ఎందుకు ఇట్లా చేస్తారో అర్థం కాదు నాకు. అలా బుర్రుండి చేస్తారా? ఒకసారి మంచిగా ఆలోచించి ఒక మంచి ఇంజనీర్ని పెట్టి మంచిగా రోడ్లు మంచిగా ఒకసారి అన్నింటినీ ముందే సెట్ చేసేసుకుంటే మళ్ళీ ఈ పని ఎందుకు ఉంటుంది? అన్ని డబల్ పనులు కాకపోతే, ఎడ్డోళ్ళు కాకపోతే అసలు మంచి పనులు చేస్తే చాలు. ఏమన్నా ఎడ్డోళ్ళు అంటే ఎడ్డోళ్ళు అంతా. ఈ రోడ్డు చూడండి, ఇది వేసిరు, మళ్ళీ ఇది రెండోసారి అనుకుంటా తీసి మళ్ళీ వేయడము, మళ్ళీ తీసిరు, మొత్తం ఏడికాడి తవ్వి పాడేసారు. ఆ పక్కన రోడ్ ఏమో అంతా ఈ 2 లైన్ రోడ్ ఉండే, ఇప్పుడు 1 లైన్ రోడ్లోనే 2 లైన్ పెట్టిరు. ఆడ ముంగడేమో మొత్తం ఆడ చౌరస్తా ఉంటుంది, ఆడ మొత్తం ట్రాఫిక్ జామ్. ఇది ఇట్లా తవ్వినా తెలిసి ఒక 10-15 రోజులు అవుతుంది, ఇప్పటికి దీన్ని పట్టించుకునేటోళ్ళు లేడు. ఇది మాదాపూర్లో ఉంది, మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర, కేబుల్ బ్రిడ్జ్ కాదు, దుర్గం చెరువు దగ్గర, పెట్రోల్ బంక్ ఆపోజిట్లోనే ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర. హెడ్డోళ్ళు కాకపోతే ఇది ఎక్కడ రాజకీయాలు? బుర్రుండి పోతారా? అసలు ఓట్లు వేసేటోళ్ళని ఆలోచన చేయరు. షిట్.